హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మళ్ళీ స్టాక్ అయితే వెళ్ళామండి. ఈ పట్టు ఏం తెచ్చామో అన్నది చూపిస్తాను. మొన్న అయితే బ్యాంగిల్స్ అన్నాను కదా, ఇప్పుడైతే పిల్లల స్నాక్స్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఈ బెంచ్ మొత్తం కూడా కొంచెం ప్యాకెట్స్ సింగిల్ ప్యాకెట్స్ మిగిలినవి అన్నీ కూడా ఇక్కడైతే వేసాము. ఇవన్నీ నీట్గా చేసి సింగిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా పక్కగా పెట్టి ఈ టేబుల్ మొత్తాన్ని డస్ట్ పట్టేస్తే డస్ట్ మొత్తాన్ని కూడా శుభ్రంగా అయితే తుడుస్తున్నాను. ఎందుకంటే మాకు ఎదురుగా అయితే మెయిన్ రోడ్డు అయితే ఉంటుందండి. దాని డస్ట్ అంతా మా షాప్కి అయితే వచ్చేస్తుంది. అందుకని మొత్తం టేబుల్ క్లీన్గా చేసేసుకున్న తర్వాత మేము తెచ్చిన ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవి వచ్చేసి లాడరీలు అండి. ఇవి చాలా మటుకి పిల్లల స్నాక్స్ ఐటమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఖరీదైతే స్నాక్స్ ఐటమ్ అయితే వెళ్ళాము. ఇవన్నీ కూడా మీరు చిన్నప్పుడు ఆల్రెడీ తినే ఉంటారు. మీరు ఎంతమంది ఈ ఐటమ్స్ తిన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే ఒక 2 డేస్లో అయితే ఫుల్ వీడియో కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్స్ అండి. స్నాక్స్ ఐటము మేము ఈ షాప్ పెట్టేటప్పుడు అయితే చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఏమనంటే నాకు ఆల్రెడీ నేను ఒక షాప్లో చేసేదాన్ని, చాలామందికి ఈ విషయం అయితే తెలుసు కదా. అక్కడైతే నాకు 12,000 శాలరీ. ఇక్కడ ఈ అమ్మాయి 12,000 శాలరీ వదిలేసి ఇక్కడ షాప్ పెడుతున్న అసలు ఏమైనా లాగిద్దా? 12,000 శాలరీ కదా నీకు, ఎందుకు మళ్ళీ షాపు? మీకు పని పాట ఏం లేదండి, ఇక్కడ పల్లెటూరు కదా, ఈ పల్లెటూరులో ఏం లాగుతుంది, నీకు అవసరమా అంత శాలరీ వదిలేసుకొని షాప్ అవసరమా అన్నారు. కాకపోతే నిలబెట్టానని నేను అంటలేదు. కాకపోతే ఒకరిని పెడుతున్నారు అంటే మనకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి సహకరించాలి, లేదు అంటే ఏం మాట్లాడకుండా అయినా ఉండాలి. అంతేకాని ఒకరిని అయితే బాధ పెట్టకూడదు కదా. నేనైతే ఎవరి మాట కూడా వినలేదు. ఎవరి మాట వినకుండా మా ఇష్టమే అని చెప్పేసి నేను మా ఆయన అయితే దిగేసాము. ఫస్ట్ అయితే మేము 2 లక్షలు అవుతుంది అనుకున్నది 7 లక్షలు అయితే అయింది. ఇప్పటికి మేము దేనికి బాధపడట్లేదండి. ఎలాగైనా నిలబెట్టుకోగలము, షాప్ని ఎలాగైనా నిలబడగలము అనే ఆలోచనలోనే ఉన్నాము. నాకు ఫుల్ సపోర్ట్ అయితే మా ఆయన అండి. ఎప్పుడు కూడా నన్ను చిన్నగా కూడా ఏమీ అనరు. నేను ఏది చేస్తానన్నా సరే సరే అమ్మ చెయ్యి అంటారు. అంత మంచి భర్త దొరికినందుకు నేను చాలా హ్యాపీ అండి. మా మమ్మీ అయితే పొద్దున్న అయితే నాకైతే భోజనం అయితే పంపించారు, చూసారు కదా. పప్పుచారు, అట్టికేపుడి, రైసును, ఇంకా సర్దాల్సినవి బోల్డ్ ఉన్నాయండి. అన్నీ కూడా భోంచేసి అయితే సర్దాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కరెక్ట్గా భోజనం కాడ కూర్చున్నానో లేదో చాలామంది అయితే వచ్చారు. వచ్చి కరెక్ట్గా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు వస్తారండి, ఉత్తప్పుడు అయితే ఎవ్వరు రారు. ఖాళీగా ఉన్నాను చెప్పును. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.